పోలోపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 7 లక్షల రూపాయలు గ్రామ కార్యదర్శి స్వాహా చేశారని ఆరోపించారు. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతుంటే వైసీపీ నేతలకు సర్పంచ్ ఖర్చులకు ప్రభుత్వం నిధులు కేటాయించడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. నిధుల స్వాహాపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కేరళ మండలము నేను ఉప సర్పంచ్ని. నా పేరు మట్టి రమణమ్మ. మా అనుమతి లేకుండానే 6 లక్షలు డ్రా చేశారు పంచాయతీ సెక్రటరీ. మాకు 6 లక్షలు సమాధానం చెప్తుంది, మేము ఒప్పుకునేది లేదు. అడిగారు, మేము ఆ పని కరెంట్ లో ఈది లైట్లు వేసామని చెప్పారు. మాకైతే ఈది లైట్లు అసలు వేయలేదు. మాకు ఏ పని చూపించలేదు. ఆయన చేసినట్టుగా ఈ డబ్బులు డ్రా చేసినాక ఆయన పని చేసినట్టుగా మాకు ఒక పంచాయతీ నిర్మాణం కాలేదు. కాబట్టి వీళ్ళు 6,07,690 రూపాయలు పంచాయతీ భాగం డ్రా చేశారు డబ్బులు. ఆ డబ్బులు దేనికోసం డ్రా చేసేది మళ్ళీ పుట్టిన పెట్టినాం అనమాట. ఆ డబ్బులు దేనికి డ్రా చేసేది అడిగితే మన పంచాయతీ కార్యదర్శిని ఆయన వాళ్ళు చూసుకుంటారు. పై వాళ్ళు మీరు అడిగి అంటున్నారు. ఇదేం చెప్తున్నారు? దేనికి వాడారు చెప్పండి. దేనికి వాడారు? డబ్బు ఖర్చయింది. డబ్బు దేనికి వాడారు చెప్పు. 2 దానికి పోదాం.